ఈరోజు మంచిగా ఒక 5 నిమిషాలు లేదా 10 నిమిషాల్లో చిన్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రాముఖ్యమైనటువంటి మాటలు చాలా ఉన్నాయి. మూడింటి కలిపి కామన్గా ఒక మాట కనబడతా ఉంది. ఏంటది? నడుపుట. అదే బస్సులో వస్తున్నప్పుడు నాకు అంత సమయం లేదు వాగ్దానాల మీద ధ్యానించడానికి అంత సమయం నాకు లేదు. కొంచెం బిజీగా ఉన్నాను. ఇంకా అయినప్పటికీ ప్రభుత్వం ఆలోచన పెట్టి దాంట్లో ఒక మాటను నేను నాకు బాగా నచ్చింది. అంటే రాజకీయాలు తాకింది. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మధ్య భాగంలో ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 8వ వచనం, 31వ అధ్యాయం 8వ వచనం. అదేమని రాయబడిందంటే, మీ ముందర నడిచేవాడు యెహోవాను, మీ ముందర నడిచేవాడు యెహోవాను. ఇది ఎవరికి ఇవ్వబడినటువంటి వాగ్దానం అంటే యెహోషువకు ఇవ్వబడినటువంటి వాగ్దానం. కనాను దేశంలోనికి ప్రవేశించడానికి మోషేకు దేవుడు అనుమతి ఇవ్వాల. ఎందుకు అనుమతి ఇవ్వాల? చాలా చాలా కారణాలు ఉంటాయి. వాటిల్లో కారణం ఏంటంటే, అందులో ఒక కారణం ఏంటంటే, బండను 2 సార్లు కొట్టకూడదు, ఒకసారే కొట్టాలి. కానీ 2 సార్లు కొట్టాడు మోషే. ఇంకొకటి ఏంటంటే, ద్రోహులారా అని అన్నాడు. ఇంకొక కారణం ఏంటంటే, పరిశుద్ధతను సన్మానించలేదు అన్నాడు. ఈ కారణాలను బట్టి నువ్వు కానాన్ని చూస్తావే తప్ప కానాల్లోనికి ప్రవేశించు అని దేవుడు చెప్తా వచ్చినాడు. మరి ఈ యొక్క జనాన్ని నడిపించడానికి నాయకుడు ఎవరు అంటే, దేవుడే యెహోషువను ఏర్పాటు చేశాడు. యెహోషువను ఏర్పాటు చేసిన తర్వాత యెహోషువ ప్రజలు నడిపించడానికి చాలా భయపడుతున్నటువంటి పరిస్థితి. నాకు అంత జ్ఞానం లేదు, నన్ను ఎవరు నడిపిస్తారు, ఇంతమంది కాల్బలాన్ని నేను ఎలాగ వెళ్ళగలను అని భయపడుతూ ఉన్నటువంటి సందర్భంలో మోషే యెహోషువకు చెప్తుంది, నేను రాలేదని అనుకోమాకు, దేవుడు నీ తోడుగా ఉన్నాడు, నీకు ముందర దేవుడు నడుస్తాడు, నిన్ను ఎన్నడూ విడువడు, ఎడబాయడు, ధైర్యంగా ఉండు అని మోషే
మోషే యెహోషువకు చెప్తాడు. యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయంకి వచ్చేటప్పటికిలో అక్కడ కూడా దేవుడు ఏమంటాడంటే, నేను మోషేకి తోడై ఉన్నట్లు నీకు తోడై ఉంటానని చెప్తాడు. ఇక్కడ వాటిల్లో ముందర అనేటువంటి ఒక మాట జ్ఞాపకానికి వస్తాను. ముందర ఎవరు ముందర నిలిచినటువంటి వ్యక్తి అని అంటే, మనము ఈ సందర్భంలో దేవుడు ముందు నడిచిన వ్యక్తిగా కనపడుతున్నాడు. ఏ విషయాల్లో ముందు ఉన్నాడు, నేను లేఖనాలు చూడను కానీ ఏ విషయాల్లో ముందుగా ఉన్నాడు అని అంటే చాలా సందర్భాలు మనకు కనపడతాయి. మన విషయమై, మన పాపముల విషయమై చనిపోయినటువంటి వ్యక్తిలో మొదట యేసు ప్రభువారు. ప్రత్యక్ష గుడారంలోనికి ప్రవేశించడానికి ఎవరికి అర్హత లేదు, ఎవరు లేరు. ఎవరు వెళ్ళాలి ఆ ప్రత్యక్ష గుడారంలోనికి, పరిశుద్ధ స్థలంలోనికి, అతి పరిశుద్ధ స్థలంలోనికి అంటే ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి మాత్రమే వెళ్ళాలి. ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలోనికి, పరిశుద్ధ స్థలానికి మధ్య భాగంలో ఒక తెర ఉంది. ఆ తెరను తెర చినిగిపోయింది మనం చూస్తాం. మత్తయి వార్తల గురించి అక్కడ చూస్తాం, 19 మనం చూస్తాం. ఆ తెరను చించి ప్రధాన యాజకుడిగా మనకంటే ముందు వెళ్ళినటువంటి వ్యక్తి యేసు ప్రభువుగా మనం చూడవచ్చు. శిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచేటువంటి వ్యక్తిగా యేసు ప్రభువుని మనము చూడవచ్చు. దశలోక పత్రిక వచ్చేటప్పటికి మనము ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుడు దిగి వచ్చినప్పుడు అనే మాటలో ఎవరు లేస్తారని రాసిపడింది, మృతులైన వారు మొదట లేతురు, ఆ తర్వాత సజీవులమై ఉండి మనము లేస్తామన్న. ఎవరు ముందు లేచారు ముందుగా అంటే యేసు ప్రభు. ఇలా చాలా సందర్భాల్లో ముందుగా, మనకంటే ముందుగా బలి అర్పణ అయింది యేసు ప్రభు వారు. మనకంటే ముందుగా ఆ తెర చింపి లోపలికి ప్రవేశించింది యేసు ప్రభు వారు. మనకంటే ముందుగా పునరుద్ధానం అయింది యేసు ప్రభు. ఇలాగ చాలా సందర్భాలు కనబడతాయి. అయితే ముందుగా మనం ఏం చేయాలో ఇద్దరు మాత్రం జ్ఞాపకం చేస్తాం. ముందుగా మనం ఏం చేయాలో ఇద్దరు మాత్రం జ్ఞాపకం చేస్తారు. చూద్దామండి, లూకా సువార్త 19వ అధ్యాయం. తెలిసేటువంటి భాగాలే, కొత్తవేమీ కాదు. లూకా సువార్త 19వ అధ్యాయము 4వ వచనం. అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాడు. ఇక్కడ ముందుగా పరిగెత్తినటువంటి వ్యక్తి మనం చూస్తాం. ఎవరి వ్యక్తి అంటే జక్కయ్య. పేరుకు మాత్రము జక్కయ్య అంటే అర్థం ఏంటంటే పేరు పవిత్రుడు అని అర్థం. పేరుకు మాత్రం పవిత్రుడే, కానీ తన జీవితంలో పవిత్రత కనపడదు. అక్కడే అంటాడు, ప్రజలందరూ ఏమన్నారు, పాపి అయిన ఈ మనుషుడు అన్నారు. జక్కయ్య ఏమన్నాడు, అన్యాయంగా నేను దేనిని తీసుకుని వెళ్ళాలన్నాడు. అయితే జక్కయ్య యేసు ప్రభువు ఆ గ్రామానికి వస్తున్నాడని తెలిసి ఏం చేశాడంటే ముందుగానే ఎందుకు ముందుగా పరిగెత్తినాడు? యేసును చూడాలా, నేను యేసుని చూడాలి అని ముందుగా పరిగెత్తినటువంటి వ్యక్తి జక్కయ్య. ఉన్నావా నీవు ముందుగా పరిగెత్తడానికి? దేనికి ముందుకు పరిగెడుతున్నావు నువ్వు? యేసు ప్రభువుని చూడాలి అని ముందుగా పరిగెడుతున్నావా? యేసు ప్రభు వారిని ఆరాధించాలి అని ముందుగా పరిగెడుతున్నావా? దేవుని మందిరంలో అందరికంటే నేను ముందుగా పని చేయాలని ముందుగా పరిగెడుతున్నావా? దేని కొరకు నువ్వు ముందుగా పరిగెడుతున్నావు? దేని కొరకు అంటే మనం ముందుగా మనకు ముందు నడిచేటువంటి వ్యక్తి యేసు ప్రభు వారు మాదిరి కనబడుతున్నాడు కదా. ఏమన్నాడు యేసు ప్రభు వారు? పరిచారము చేయించుకోవటకు రాలేదు కానీ పరిచారము. దేని ముందుగా వచ్చినాను? టిప్ టాప్గా రెడీ చేసి మీరు ఎట్లా వస్తారు నాకు తెలియదు. కొన్ని సందర్భాలు అన్ని జిల్లాల్లో తిరుగుతూ ఉంటా, అన్నీ గమనిస్తూ ఉంటాం. వస్తారు ప్రజలు ఎప్పుడు అంటే బల్లా ఇచ్చేటప్పుడు వస్తారు ప్రజలు ఎప్పుడు కానుకలు వేసేటప్పుడు వస్తారు ప్రజలు, ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు కొంతమంది వస్తారు ముందుగా. ఎందుకు వస్తారు తర్వాత వెళ్తుంది లేక చూద్దాం. ముందుగా యేసు ప్రభువుని చూడడానికి నువ్వు పరిగెత్తు, ముందుగా దేవుని సన్నిధిలో మోకరించడానికి పరిగెత్తు, ముందుగా దేవుని సన్నిధిలో పరిచయానికి నువ్వు పరిగెత్తు ముందుగా. అలాగ వచ్చినాడు కనుకనే ఏమైనాడు?
అబ్రహాము కుమారుడైనాడు. అలా వచ్చినాడు కనుకనే ఇంటికి రక్షణ వచ్చింది. అలా వచ్చినాడు కనుకనే తన మనస్సు మారిపోయింది. ముందుగా పరిగెత్తకపోతే మనకు కష్టమే. లోకసువార్త 2వ అధ్యాయంలో వర్తమానం వచ్చింది గొర్రెల కాపర్లకు. రాత్రి సమయంలో దేవదూతలు వర్తమానం చెప్పారు గొర్రెల కాపర్లకు. వాళ్ళు ఏమన్నారు? మనము త్వరగా వెళ్ళి మాట్లాడబడతా చూడండి ఆ మాట. లోకసువార్త 2వ అధ్యాయము 17వ వచనమా 16వ వచనం. త్వరగా వెళ్ళి మరియను యోసేపును ఎవరు చూడాలంట? అందరికంటే ముందుగా మనమే వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలా? యేసు ప్రభు ఏం తెల్లవారితే వెళ్ళలేదా? రాత్రి సమయంలో దేవదూతలు వచ్చి చెప్పినారు గొర్రెల కాపర్లకి. గొర్రెల కాపర్లు అయ్యా కొద్దిసేపు ఆగిపోదాం అన్నారా? అన్నా. మనం త్వరగా వెళ్ళాలి. ఎందుకు? ఒకవేళ మనకంటే ముందుగా వెళ్ళి ప్రభువుని చూస్తారేమో, మనకంటే ముందుగా వెళ్ళి ప్రభువుని ఆరాధిస్తారేమో, మనకంటే ముందుగా వెళ్ళి ప్రభువుని పూజిస్తారేమో, మనకంటే ముందుగా వెళ్ళి ప్రభు కార్యాలు ప్రచురణ చేస్తారేమో. వారికంటే ముందుగా నేను వెళ్ళాలి, వారికంటే ముందుగా నేను ప్రభువుని చూడాలి, వారికంటే ముందుగా నేను ప్రభు సన్నిధిలో ఉండాలా, వారికంటే ముందు నేను ప్రభు దగ్గర ఉండాలని వాళ్ళు ఆ రాత్రి సమయంలో తన గొర్రెలను విడిచిపెట్టి అందరూ వెళ్ళారు. ఎందుకు వెళ్తున్నాం ముందుగా? మనం ఏనాడైనా అనుభవం ఉందా? ముందుగా వెళ్ళకపోతే నష్టం. కనుక మనము చాలా సందర్భాలు ఉన్నాయి. ప్రభు చిత్తం అయితే దేవుడు అవకాశం ఇస్తే ఈ వర్తమానం మీద మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. ముందుగా మనము ప్రభువుని చూడడానికి వెళ్ళాలి, ముందుగా మనం ప్రభువుని ఆరాధించడానికి వెళ్ళాలి. అయితే ఒక వ్యక్తి వచ్చినాడు ముందుగా. లోకసువార్త 22వ అధ్యాయం. ఈ అధ్యాయాలు చాలా ఉన్నాయి. 22వ అధ్యాయము 47వ వచనం. ఆయన ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో జనులు గుంపుగా వచ్చిరి. 12 మందిలో యోధా అనబడిన వాడు వారికంటే ముందుగా నడిచెను. యేసును ముద్దు పెట్టుకొనుటకు ఆయన యొద్దకు రాగా. చాలు. యేసు ప్రభువాన్ని బంధించడానికి రోమా సామ్రాజ్యం వచ్చింది. వారికంటే ముందుగా ఎవరు వెళ్ళారు అంటే ఇస్కరియోతు వెళ్ళాడు. రోమా సామ్రాజ్యం వచ్చింది యేసు ప్రభువాన్ని పట్టుకోవడానికి. యేసు ప్రభువాన్ని హింసించాలని, యేసు ప్రభువారికి సిలువ వేయాలని, యేసు ప్రభువాన్ని సిలువలో చంపాలని రోమా సామ్రాజ్యము పట్టుకోవడానికి ముందు వచ్చింది. వారికంటే ముందుగా ఎవరు వెళ్ళారు? ఎవరు? ఇస్కరియోతు యోధా. 12 మంది శిష్యులో ఒకడు. 12 మంది శిష్యుల్లో ఒకడై ఉండి ఈ ఇస్కరియోతు యోధా యేసు ప్రభువాన్ని పట్టించడానికి ముందుగానే వెళ్ళాడు. యేసు ప్రభువాన్ని హింస పెడుతుంటే చూడాలని, అంటే యేసు ప్రభువాన్ని హింసలకు అప్పగించడానికి ముందుగా వెళ్ళాడు. యేసు ప్రభువాన్ని కొట్టించాలని ముందుగానే వెళ్ళాడు. యేసు ప్రభువాన్ని అవమానపరచాలని ముందుగానే వెళ్ళాడు. యేసు ప్రభువాన్ని సిలువకు అప్పగించాలని ముందుగానే వెళ్ళాడు. యేసు ప్రభువాన్ని చనిపోవాలని ముందుగానే ఇస్కరియోతు యోధా వెళ్ళాడు. యేసు ప్రభువాన్ని గురించి మనం ఆలోచిస్తే సంఘము ప్రభువుతో పోల్చబడింది. యేసు ప్రభువాన్ని హింసించాలని ముందుగా వెళ్ళినాడు. యేసు ప్రభువాన్ని అవమానపరచాలని ముందుగా వెళ్ళినాడు. యేసు ప్రభువాన్ని కొరడాతో కొట్టించాలని ముందుగా వెళ్ళినాడు. సంఘము యేసు ప్రభువారితో పోల్చబడింది కదా. సంఘమును హింసించడానికి నువ్వు ముందుగా ఉంటున్నావా? సంఘంలో ఉన్న లొసుగులను చెప్పడానికి ముందుగా ఉంటున్నావా? సంఘాన్ని బాధపెట్టడానికి నువ్వు ముందుగా ఉంటున్నావా? దేనికి నువ్వు ముందుగా ఉంటున్నావు? యేసు ప్రభువాన్ని చూడడానికి ముందుగా ఉంటున్నావా? యేసు ప్రభువాన్ని హింసించడానికి ముందుగా ఉంటున్నావా? యేసు ప్రభువుని ఆరాధించడానికి ముందుగా ఉంటున్నావా? యేసు ప్రభువుని హింసించడానికి ముందుగా ఉంటున్నావా? దేనికి ముందుగా ఉంటున్నాను? యేసు ప్రభువు ఎందుకు ముందుగా ఉన్నాడు? ముందుగా ఎందుకు నడిచాడు? మనకు ముందుగా యేసు ప్రభువు మనం ఆ మరణం పొందకూడదని, ఆ హింసలు పొందకూడదని, ఆ అవమానం పొందకూడదని, ఆ శిలువ మరణం పొందకూడదని, మనం నరక శిక్షలో పడకూడదని మనకంటే ముందుగా నడిచి ప్రధాన యాజకుడిగా అక్కడికి వెళ్ళినాడే, బలి పశువుగా వెళ్ళినాడు యేసు ప్రభువు. మరి నువ్వు మాత్రం ఏం చేస్తున్నావు? హింసించడానికి వెళ్తున్నావా? నువ్వు దేనికి వెళ్తున్నావు అండి? సంఘానికి ముందుగా జాగ్రత్త. ముందర మనకు ప్రభువారు ఉన్నప్పుడు
ఆ మాదిరి మనం చూడాలి. ఒక ఆమె వెళ్ళింది లోకాసు వార్త 7వ అధ్యాయంలో. పరిసయ్యుడు యేసుప్రభువారిని ఇంటికి పిలిచాడు. ఇంటికి పిలిస్తే నీళ్ళు కూడా ఇవ్వాల. కనీసం చూద్దాం మాట 7వ అధ్యాయము. నీళ్ళు ఇవ్వలేదు కానీ 44 ఆ స్త్రీ వైపు తిరిగి సీమోను చెప్పాను, నేను ఈ స్త్రీని చూస్తున్నావే, నేను నీ ఇంట్లోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి ముద్దు పెట్టుకోలేదు కానీ లోపలికి వచ్చినప్పటి నుండి ఆమె గురించి మార్కు సువార్తలో ఇంకా స్పష్టంగా రాశాడు. 14వ అధ్యాయము 8వ వచనం. ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించింది. ఒక వ్యక్తి ఏమో యేసు ప్రభువుని చూడడానికి ముందుగా పరిగెత్తినాడు. ఒక వ్యక్తి ఏమో యేసు ప్రభువారి యొక్క దేహమును భూస్థాపన నిమిత్తమై శరీరమును ముందుగానే అభిషేకించింది. అంటే ఒక వ్యక్తి ఏమో యేసు ప్రభువారిని అభిషేకించడానికి ముందుగానే వెళ్ళింది. యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లేచడానికి సాదృశ్యంగా ఆమె ముందుగానే ఏం చేసింది? అక్కడ అదే ప్రభు రాశాడు అక్కడ ఆ మాటలో, మత్తయి సువార్తలో రాపించాడు. మార్కు సువార్తలో ముందుగానే ఆమె నన్ను అభిషేకించింది. ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ ప్రచారం చేస్తున్న సువార్త ప్రకటిస్తూ ఉంటే ఎవరి పేరు ఉంటుంది? ఈమె చేసిన కార్యము ముందుగానే వెళ్ళి యేసు ప్రభువారి యొక్క దేహమును ఆమె అభిషేకించింది. ఇస్కరియోతు యూద ఆ దేహాన్ని ముందుకెళ్తున్నాము. ఇస్కరియోతు యూద దేహాన్ని అప్పగించడానికి ముందుగా వెళ్తూ ఉంటే ఒక పాపాత్మురాలు, అందరి చేత చీకొట్టబడినటువంటి వ్యక్తి యేసు ప్రభువారి ముందుకు రావడానికే ఆమెకు ఎలాగ ఉందంటే, అయ్యో నేను పాపాత్మురాలనే, యేసు ప్రభువారి ముందు నిలబడడానికి నాకు యోగ్యత లేదని వెనక వైపుగా వచ్చి పాదముల మీద పడి కన్నీళ్లతో పాదాలు తుడిచి తల వెంట్రుకలతో తుడిచేస్తూ ఉంటే, ఆమె యేసు ప్రభువారి దేహాన్ని అభిషేకిస్తూ ఉంటే 12 మందిలో ఒక్కడై ఉండి యేసు ప్రభువారి గురించి తెలిసి యేసు ప్రభువారితోనే ఉంటూ యేసు ప్రభువారితో తిరుగుతూ యేసు ప్రభువారితో సహవాసం చేస్తూ 12 మందిలో ఒక్కడైంది యేసు ప్రభువారి యొక్క దేహాన్ని అప్పగించడానికి ముందుగా వెళ్ళిపోయినాడు. ఎలాగున్నామండి మనం? ముందుగా ఇస్కరియోతు యూదలాగా ఉన్నామా? అభిషేకించేటువంటి వ్యక్తిగా ఉన్నామా? లేక ఇంటికి రక్షణ తీసుకుని వచ్చేటువంటి వ్యక్తిగా ఉంటున్నామా? ఎలాంటి వ్యక్తిగా ఉంటున్నాం? ముందుగా మనం సంఘంలో నీవు నేను ఎలా ఉండాలో తెలిసిన అభిషేకించే వ్యక్తిగా మనం ఉండాలి. అనగా యేసు ప్రభువారిని అభిషేకించే వ్యక్తిగా ఉండాలా, యేసు ప్రభువారిని ఆరాధించే వ్యక్తిగా ఉండాలా, యేసు ప్రభువారిని పూజించే వ్యక్తిగా ఉండాలా. అంతేగాని యేసు ప్రభువారిని గాయపరిచేటువంటి వ్యక్తిగానే ఉండకూడదు. ముందుగానే మనం దాటికి ముందుంటాం. సంఘంలో చాలా సంఘాల్లో ఉంటాయి, సమస్యలు ఉంటాయి, లేవనన్నాం. ఆ గాయాన్ని రేపేటువంటి వ్యక్తులుగా మనము ఉండకూడదు. యేసు ప్రభువారు శిలువలో మరణించాడు. మరణించిన తర్వాత అరిమతయి యోసేపు వచ్చాడు. అరిమతయి యోసేపు వచ్చి ఏమన్నాడు? అయ్యా, యేసు ప్రభువారి దేహాన్ని నాకు ఇవ్వు అన్నాడు. ఏం చేసినాడు? యేసు ప్రభువారి దేహాన్ని తీసుకుని వెళ్ళినాడు. చక్కగా గాయాలకు ఆ దేహానికి ఆ తైలం పూసినాడు, బోలము కలిపినటువంటిది పూసినాడు. ఆ గాయాలకు చుట్టినాడు. భద్రంగా తీసుకుని వెళ్ళి తన సమాధిలో, తను తొలగించినటువంటి సమాధిలో ఉంచినాడు. ఏమి యేసు ప్రభువారి దేహం శిలువ మీద ఉంటే ఏమవుతుంది? సాయంకాలం గద్దలు వచ్చి ఆ పీలిగి ఎక్కడ ఉన్నో గద్దలు అక్కడ ఉంటాయి. గద్దలు వచ్చి యేసు ప్రభువారి దేహాన్ని చీల్చేస్తాయని, యేసు ప్రభువారికి గాయాలు రేపుతాయని, యేసు ప్రభువారి యొక్క దేహం ముక్కలుగా చేస్తాయని ఏమనుకున్నాడు? అయ్యో, నా కొరకు ప్రాణం పెట్టేటువంటి వారి యొక్క దేహము భద్రం ఉండాలి, అలాగే చీలిపోవడానికి నాకు ఇష్టంలే,
వాటికి గాయపడడం నాకు ఇష్టంలే నీ తీసుకెళ్ళి భద్రముగా ఏం చేశాడు? చుట్టాడు. ఆ గాయాలు కనపడకుండా చుట్టేశాడు. గాయం కనపడకుండా భద్రముగా చుట్టి తన కొరకు తలపించుకున్న దానిలో పెడితే నువ్వేం చేస్తున్నావు? ముందుగా సంఘంలో అదే గాయాన్ని చుడుతున్నావా, రేపుతున్నావా? ఆ గాయాన్ని మనము అదే ఇస్కరియోతు చేసిన పని అదే. యేసు ప్రభువారిని గాయపరచాలా, యేసు ప్రభువారిని హింసించాలా, యేసు ప్రభువారిని కొట్టి కొండాలతో కొట్టించాలా, యేసు ప్రభువారిని అవమానపరచాలా, యేసు ప్రభువారికి గడ్డం పెరిగి వేస్తుంటే ఇది ఆనందము. సరే లేకపోతే తర్వాత తీసేయండి. కొన్ని ఆలోచిస్తే ఎలాగున్నాం సంఘంలో ముందుగా? దయచేసి మనము ఎలాగుండాలంటే యేసు ప్రభు వారి యొక్క గాయాలను కట్టే విధంగా మనం ఉండాలి. లోటుపాట్లు ఉన్నా సరిచేసుకొని ముందుకు వెళ్ళేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. అంతేగాని ఇస్కరియోతు యోధులాగా ముందుగా వెళ్ళి ఏనే యేసు ప్రభు వారు అని అప్పగించేటువంటి వ్యక్తిగా నువ్వు సంఘంలో ముందుగా ఉండమా. అభిషేకించేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండు. యేసు ప్రభు వారి గాయాన్ని కట్టేటువంటి వ్యక్తిగా ఉండు. అనగా సంఘానికి ఉన్నటువంటి గాయాన్ని కట్టేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఒకవేళ అలాగ లేకపోతే తీర్మానం చేసుకుందాం, సంఘం యొక్క గాయాలను మనం కడదాం, సంఘంలో ఉన్నటువంటి లోటుపాట్లను సరిదిద్దుకుందాం. అంతేగాని ఇస్కరియోతులాగా మనము ఉండదు. అట్టి కృప దేవుడు మనకు దయచేయగలుగుతాం. ఈ సమయంలో మరి గత సంవత్సరంలో మనం తీర్మానం చేసుకుని వాగ్దానం తీసుకుంటాం. ఆ వాగ్దానాలు నెరవేర్చబడినటువంటి వారు సాక్ష్యంలో ప్రసంగానికి గత సమయంలో ఇవ్వబడుతుంది. ఏమైంది? మ్యాక్సిమం 5 వరకు క్లోజ్ చేసుకుంటాం. 5 గంటల వరకు క్లోజ్ చేసుకుంటాం. మీరు తీసుకున్నటువంటి వాగ్దానాల్లో నెరవేర్చబడినటువంటి వారు, సాక్షిగా చెప్పవలసినటువంటి వారు ముందు వచ్చి మీ యొక్క వాగ్దానాల గురించి ఆ యొక్క సాక్ష్యం మరి సంఘానికి తెలియపరచవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం. ఎవరు లేరంటే వెళ్ళిపోదాం, ఎవరు లేరంటే వెళ్దాం. మనం దేవుడు మనకెంత గొప్ప భాగ్యం. ఎన్ని మెసేజ్లు ఈరోజు ఒక్క విధానం నివసించుట 1000 దినాల కంటే శ్రేష్ఠం. ఆయన మందిరం నివసించువారు ధన్యులు. మనందరం కూడా ఎవరంటారు? ధన్యులు. కాబట్టి మీరు తీసుకున్నటువంటి వాగ్దానాలు, సంస్థ వాగ్దానాలు నెరవేర్చబడినటువంటి వారు మీ యొక్క నెరవేర్పుని సాక్షి రూపంలో సంఘాలకు తెలియపరచవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం. మీ అందరికీ దేవుడు గత సంవత్సరంలో నాకు ఇచ్చిన వాగ్దానం అపోస్తలుల కార్యాలు 11వ అధ్యాయము 47వ వచనం. అపోస్తలుల కార్యాలు 11:47. నిన్ను అన్ని జనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను. ఆ మాట నాకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. నేను ప్రార్థన చేసుకుని దేవాలయ చిత్రంలో వాగ్దానాన్ని నాకు అనుగ్రహించుకొని అడుగుతా వచ్చినప్పుడు దేవుడి వాగ్దానాన్ని నాకు అనుగ్రహిస్తూ వచ్చాడు. నేను
అనేకులకు వెలుగుగా ఉంచి ఉన్నాను. ప్రభా, ఈ వాగ్దానం ఏంటయ్యా, నాకైతే తెలియదు. దీని అర్థం ఏ విధంగా నేను తెలుసుకోవాలి కూడా నాకు తెలియచే ప్రభా ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు మరి పరిచయం అప్పగించిన నాటి నుంచి మాకు స్త్రీలు ఉపవాసకుడికేమి, గృహాలు ఉపవాసకుడికేమి, వీటిలో మరి జరుపుకునేటప్పుడు మరి ప్రభు నన్ను వాడుకుంటా వచ్చాడు. మరి అన్నిటికీ కొంతమంది సువార్త చెప్పడానికి కానీ దేవుడు సహాయపడుతూ వచ్చాడు. నేను అన్ని జనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అంటున్నావు కదా ప్రభా. మరి నేను ఏ గృహంలోకి వెళుతున్నానో, నన్ను పంపిస్తున్నావో మరి ఆ గృహంలో మరి చేసే ప్రార్థన, అక్కడ పరిచర్య మరి ఆ ఆశీర్వాదాలను సాయం చేయ ప్రభా అని నేను ప్రార్థన చేసుకుంటూ వెళ్తూ వచ్చినప్పుడు, అయితే ఒక్కొక్క గృహంలోకి వెళ్ళినప్పుడు ఇంటి దగ్గర ఈ మధ్యాహ్నం కాడ పనులు జరుగుతా ఈ పనులన్నీ చూసుకొని ఒకసారి వెళ్ళేటప్పుడు కూడా వెళ్ళే 10 నిమిషాలు ఒక అరగంట లోపలే ఏం ప్రభావ మనసులో ఏమో అక్కడ ఏం ప్రభావ, వాళ్ళ ఇంటికాడ ఏం చెప్పాలి ప్రభావ, వాళ్ళ ఇంటికాడ ఏం చెప్పాలి ప్రభావ, ఇదే మనసులో నాకు మెదులుతూ ఉంటుంది. అయితే బయటకు తీసుకొని అట్లా కూర్చున్నప్పుడు దేవుడు ఏదో ఒక నూతనంగా ఒక మాట ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాట ద్వారా ఆ కుటుంబాల్లో వెళ్ళి ఆ వాక్యం పంచుకుంటూ వచ్చినప్పుడు దేవుడు ఎన్నోసార్లు అది ఎట్లా ఉందంటే అప్పుడు ఇక మొదటి నుంచి చివరి వరకు జరిగిన తర్వాత చాలా అసలుకి దేవుడు అంత ఆశ్చర్యకరంగా మరి ఆ కుటుంబానికి అవసరమైన మాటలు ఏంటో వాటిని నా ద్వారా నా నోటి ద్వారా పలికిస్తూ అలా దేవుడు సహాయపడుతూ వచ్చాడు. దేవుడు ఆ వాగ్దాన్ని నెరవేరుస్తూ వచ్చాడు. అంతేకాకుండా మరి కుటుంబ పక్షానికి ఇచ్చిన వాగ్దానం కూడా యెషయా గ్రంథము 43వ అధ్యాయము 4వ వచనము, నీవు నా దృష్టికి ప్రియుడమైనందున గరుడవైతివి. ఈ వాగ్దానాన్ని కుటుంబ పక్షాన్ని కూడా ఆయన మా కుటుంబంలో దేవుడు ప్రేమగా ఎంచుకొని మరి ఈ పరిస్థితి విషయంలో దేవుడు మమ్మల్ని వాడుకుంటున్నాడు అనమాట. అంతేకాకుండా పెద్దమ్మాయి జాబ్ విషయంగా మరి చదువుతుండగానే దేవుడు కనికరించి ఆ క్యాంపస్ లో ఆమె సరిగ్గా జాబ్ ఇస్తా వచ్చాడు. అంతేకాకుండా చిన్న విషయంలో కూడా 10వ తరగతి మరి హై స్కూల్లో చదువుతూ వచ్చినప్పటికీ కూడా 3వ ర్యాంక్ స్కూల్ మొత్తం మీద 3వ వ్యక్తిగా ఆమె దేవుడు తీసుకొని వచ్చాడు. ఇలాగా ఆమె జీవితంలో కూడా ఎన్నో విజయాలు, ఎన్నో మరి టెస్టులు రాసినప్పుడు కూడా వాటిలో కూడా ఫస్ట్ వచ్చేది. స్కూల్లో అన్నింటిలో కూడా దేవుడు అలాగా మరి ఆయన పని మేము చేస్తూ ఉంటే మా పనులన్నీ, మా అక్కలన్నీ, మా ఆరోగ్య పరిస్థితులు కూడా నేను చాలా బలహీనాలి. అయితే నాకేం ఆరోగ్యం లేదు. అయినప్పటికీ కూడా దేవుడు నన్ను ఎప్పటికప్పుడు పరిచయం అంటే మాత్రం మరి ఆరోగ్యం కూడా అప్పటికప్పటికే ఇస్తా ఉన్నాడు. అప్పటికప్పటికే బలహీనాలు అయిపోతా ఉంటాను. మన వ్యవసాయం కోరుకున్నప్పుడల్లా నన్ను బలపరుస్తున్నాడు. ఈ నెల కూడా 22వ తారీఖున మందరమాట పని బాగా జరుగుతూ ఉంది. చాలా మంది జనం ఉన్నారు. అయితే ఈ గొలుసు ప్రాంతం జరుగుతున్నారు సోమవారం. నా కూడా నేను చేసి నా పనుల్లో ఉన్నాను. అనుకోండి ఇక మెట్ల మీద నుంచి 3 మెట్లు అవి బాగా గ్రానైట్ పండ్లతో ఉన్నాయి. అవి జారటం వల్ల పడ్డాను. పడి ఆ దిమ్మ మోచేతికి కాలు తొట్టికి బాగా గుంజుకుంది. దేవుడు అక్కడ నన్ను కాపాడాడు. అసలు నేను ఇంకా ఎరిగి ఈ సమయంలో మంచంలో ఉండవలసిన పరిస్థితి. అయితే దేవుడు నాకు ఇచ్చిన బాప్తిస్మ వాగ్దానం, నేను మోషేకు తోడైనట్లుగా నీకు తోడైన వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని దేవుడు నా పక్షాన ఇప్పటి వరకు కూడా నెరవేరుస్తూ వచ్చాడు అనమాట. నాకు తోడై ఉంటున్నాడు. నేను ప్రతి అడుగులో ఎన్నోసార్లు స్పీడ్గా వెళ్ళేటప్పుడు కానీ, అక్కడ మట్టి దగ్గర దిగేటప్పుడు కానీ చాలా తొందర టెన్షన్లు, ఎక్కువ పనులు, అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు నాకు తోడై నడిపిస్తున్నాడు. నన్ను కాపాడుతూ వచ్చాడు. ఇదేమో మీ మధ్యాహ్నం సజీవాలుగా 2009వ సంవత్సరంలో సెప్టెంబర్ నెలలోనే దేవుడు నన్ను తీసుకోవాల్సిన పరిస్థితి. అయితే దేవుడు అప్పటి నుంచి మళ్ళా హిజ్కియాకి ఆయుష్ పొడిగించినట్లుగా దేవుడు ఒక ఆయుష్ పొడిగించి ఇంతవరకు నన్ను కాపాడుతూ వచ్చాడు. దేవుడు ఎన్నో మేలు చేస్తూ వచ్చాడు. అయితే
వైపు చూస్తూ వచ్చాను. స్లాబ్ వేసేటప్పుడు చెక్క పెట్టిన వరకు సాయంత్రం ఎదురు చూస్తూ వచ్చాను. ప్రభావ వాళ్ళకి ఏంటంటే మళ్ళా ఈ ప్రతి పని చేసిన కొరకు అక్కడ ఇద్దరు కూర్చోవడం, ఏం ప్రభావ నువ్వు సాయం చేయ, వాళ్ళకి సాయంత్రం దిగితే వాళ్ళకి ఇవ్వాలా, ఒకవేళ శనివారం అయితే వాళ్ళకి అమౌంట్ ఇవ్వాలా, నువ్వు సాయం చేయ ప్రభావ, ఇది నీ పని కదని మేము పొరపడుతూ సంఘం ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు దేవుడు ఆశ్చర్యకరంగా దేవుడి మందిరాన్ని ఇస్తూ వచ్చాడు. ఆ వాగ్దానం కూడా మా పనులు నీ పనులు అన్ని ఎవరి మీద మోపమన్నావు కదయ్యా, నీవే వేస్తున్నావు, నీకు అప్పగిస్తావు, మేము పోయలేమని మాకు చాకాలని ప్రభు అన్ని విషయాల్లో ప్రభు మాకు సహాయపడుతూ వచ్చాడు. దేవుడు ఈ రీతిగా మరి అప్పగించిన పరిచర్య మా కుటుంబం మేము నమ్మకంగా చేయాలని మా కొరకు ప్రార్థన చేయండి. దేవుడి వాగ్దానాలు ఈ రీతిగా మా పక్షాన్ని నెరవేరుస్తూ వచ్చాడు. ఎన్నో ఆశ్చర్యకార్యాలు మరి చెప్పలేవి, మరి మా ఎన్నో మరి వాక్యంలో ఉన్నది కదా, మరి ఆయన చేయలేవి హృదయంలో కూడా గోచరమైనటువంటి ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు. ఈ సంవత్సరం మరి రాకపోవడంలో కూడా ప్రతిదినం ఒంగోలు రావాలి, ఈ ప్రయాణాల్లో కూడా దేవుడు కాపాడుతున్నాడు అనమాట. ఈ రీతిగా చేసిన మేలు బట్టి దేవుడు తీసుకుంటున్నాడు. దేవుడు అభినందిస్తున్నాడు. ఇంకా ఎవరైనా వారి యొక్క వాగ్దానం గురించి సమూహ సాక్షి మోసే ఎంతో విధంగా వివరిస్తూ వచ్చారు. ఆ విధమైనటువంటి సాక్షి మామూలు కలిగినట్టుగా దేవుడు సహాయం చేయగలగా. నా వాగ్దానం 10 సంవత్సరాలు ఇచ్చిన వాగ్దానం నిర్మాకాండం 33:14. అందుకు ఆయన నా సన్నిధికి తోడుగా వచ్చింది, నేను మీకు విశ్రాంతి కలుగు చేసింది. ఆ మాట నా వాగ్దానం నా సన్నిధికి తోడుగా వచ్చింది అన్నమాట. ఈ సంవత్సరం అయితే ఆయన మీద ఆధారపడి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన అనేకమైన విషయాల్లో, రాకపోకల్లో, కుటుంబ విషయాల్లో, మరి ఆర్థిక పరిస్థితుల్లో, మరి బిడ్డల పరిస్థితుల్లో, అనేకమైన పరిస్థితుల్లో ఆయన సన్నిధి నాకు తోడుగా వస్తూ వచ్చాడు. ఈ వాగ్దానాన్ని నా జీవితంలో ఈ సంవత్సరం నెరవేరుస్తూ అన్నమాట. అనేకమంది వాగ్దానాలు నెరవేరుస్తూ వచ్చాడు, కానీ ఈ సంవత్సరం వాగ్దానం కూడా నెరవేరుస్తూ వచ్చాడు. ఈ వాగ్దానాన్ని బట్టి అనేకమైన నాకు నేర్పుతూ వచ్చాను అనమాట ఆయన సన్నిధిలో. ఈ వాగ్దానం మొదట చదువుకున్నప్పుడు నేను భయపడుతూ వచ్చాను. అక్కడ ఒక మాట అంటాడు, క్షణం మాత్రంలో నేను ఏం చేద్దానో తెలియదు, నేను అందుకు నా సన్నిధి మీకు తోడుగా వచ్చాను అంటాడు. ఏం ప్రభా ఈ మాట ఉందని చెప్పి ఎంతగానో ప్రార్థన చేసుకుంటూ వచ్చినప్పుడు నా భయాలన్నీ కొట్టివేసి ఆయన సన్నిధి నాకు తోడుగా ఉంచి నన్ను ధైర్యపరుస్తూ వచ్చాడు, ఆదరిస్తూ వచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలను ఏ రీతిగా పోషిస్తూ వచ్చాడు అలాగ పోషిస్తూ వచ్చాడు. అనేకమైన విషయాల్లో కూడా మరి ఎన్నోసార్లు నేను కూడా నాకు తెలియకుండానే పడబోయే పరిస్థితిలో ఎవరో వచ్చి నన్ను కొట్టుకున్నట్లుగా ఆయన నన్ను కొట్టుకొని బలపరుస్తూ వచ్చాడు. మరి కృంగినప్పుడు లేవనెత్తేవాడుగా ఉన్నాడు. అంతేకాదు మరి నా వాగ్దానం చాలా మరి ఒక సంవత్సరంలోనే నెరవేరాలన్నమాట. ఒక్కొక్క సంవత్సరంలో ఒక వాగ్దానం నెరవేరుద్ది. మరి ఎన్నో వాగ్దానాలు ఇప్పుడు యెహోషువకు వచ్చిన వాగ్దానం కూడా నాకు ఇచ్చాడు ఒక సంవత్సరం. అంతేకాదు యెషయా గ్రంథంలో కూడా నీవు దేవుని చేతిలో రాజకీయ మౌఢంగా ముందు అన్న వాగ్దానం నాకు ఇచ్చాడు ఆయన. అయితే మరి దేవుని కృపను బట్టి నా భక్తి అయితే నా జ్ఞానం అయితే కాదు, కానీ మరి ఎప్పుడన్నా పరిచర్య మరి స్త్రీల మీటింగ్ తీసుకున్నప్పుడు ఆయన మీద ఆధారపడినప్పుడు అది చెప్పినప్పుడు నాకు ఎంతో భయం వచ్చింది అనమాట. ఏం చెప్పాలి ప్రభా, నాకు చదువు లేదు, జ్ఞానం లేదు అని నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు ఆ నైట్ చేస్తే నిద్ర పడ్డదు. లేచి 2 కూర్చొని ప్రార్థన చేసుకునేదాన్ని. ప్రార్థన చేసుకుంటే ఒక్కోసారి ఏం చెప్పడు, తర్వాత దినవాక్యం చదువుకునేటప్పుడు ఒక మాట ఇస్తాడు. ఆ మాటను తీసుకొని చెప్పడానికి దేవుడు ఆయన ఆత్మ నడిపింపు ఇస్తూ వచ్చాడు అనమాట. ఆయన సన్నిధి నాకు తోడుగా ఉంచుతూ వచ్చాడు. ఈ వాగ్దానాన్ని నా కుటుంబ పక్షంగా నా జీవితంలో నాకు నెరవేరుస్తూ వచ్చాడు. దేవుడు నా స్తోత్రాలు మీ అందరికీ వందనాలు.
ఇంకా ఎవరైనా మరి గత సంవత్సరంలో తీసుకున్నటువంటి వాగ్దానం ఎవరైనా చెప్పాలనుకుంటే వాగ్దానం సంఖ్యాకాలం 6:7. చదవండి. దేవుని స్తోత్రాలు నమస్కారం. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను. నీవు అహరోనుతోనూ ఆరోనుతోను అతని కుమారులతోనూ ఇలాగనుము. కుమారులతోను ఇలాగను. మీరు ఇశ్రాయేలులను ఇలాగ దీవింపవలెను. మీరు ఇశ్రాయేలీయులను దీవించండి. యెహోవా నిన్ను ఆశీర్వదించి యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి యెహోవా తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. నిన్ను కరుణించునుగాక. యెహోవా యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి యెహోవా నీ మీద తన సన్నిధిని ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయునుగాక. సమాధానం కలుగజేయునుగాక. అయితే ఈ సంవత్సరం నాకు సమాధానం లేని సమాధానం ఎక్కువ వచ్చింది. మరి లోకస్ వాడుతుంది మమ్మ. లోకస్ వార్త 16:33. లోకస్ వార్త 16. మీకు సమాధానం కలిగి చదవండి. లోకస్ వార్త 16:33. యోహాను సువార్త. యోహాను సువార్త. నా యందు మీకు సమాధానం కలుగునట్లు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో ఈ చెప్పుచున్నాను. మాటలు మీతో చెప్తున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును. లోకంలో మీకు శ్రమ కలుగును. అయినను ధైర్యం తెచ్చుకొనుడి. అయినా ధైర్యం తెచ్చుకోండి. నేను లోకమును జయించి ఉన్నాను. నేను లోకంలో నాకు ఈ సంవత్సరంలో మా తల్లిని కూడా నేను పోగొట్టుకున్నాను. ఎంతో కష్టమైంది. ఇప్పుడు కూడా నేను ఓదార్చలేకపోతున్నాను. ఎందుకంటే నా తల్లి నేను కలిసి ఉన్నాం కాబట్టి ఇన్ని సంవత్సరాలు వాడైతే అక్కడ తీరుకున్నా కానీ ఈ రోజు నేను ఆడలేదనుకోవడం లేదు. దేవుని బట్టి దయను తెచ్చుకోండి. ఆయన లోకంలోనికి దయను తెచ్చుకోమన్నాడు. ఎన్నో ఎదురుకులు వచ్చినాయి. ఇశ్రాయేలు ప్రజల్ని ఆరోను కుమారుడు ఆరోను దిగుతున్నాడు. మొట్టమొదట యాజకుడు ఆరోను అంట. ఆరోగ్య ఇచ్చిన వాగ్దానం, యాజకుడు వాగ్దానం, నా వాగ్దానం ఆయన ప్రతిష్టకు చేసుకున్నాడు. నిన్ను నాగీం చేశాను అన్నాడు. ఇవన్నీ ఉన్నాయి నా మాటల్లో. అయితే నాకు సమాధానం లేదు. ఈ సమాధానం కలుగు చేస్తాను, నేను కరుణిస్తాను అన్నాడు. అయితే సమాధానం నేను సంగతులు నా తల్లి బతికిద్దని నేను ఆశ. కానీ ఆయన రాజ్యంలో దేవుని రాజ్యం ఉంది. అయితే నాకు ఎంతో ఓదార్పు, సమాధానం కలుగు చేస్తాను అన్నాడు దేవుడు. దేవుని మాటలు దీవించు. దేవునికి మహిమ. ప్రజల ఇంకా ఎవరైనా చెప్పాలి అనుకుంటే సాక్షి బ్రదర్స్ వాగ్దానం తీసుకున్నాను. వాగ్దానం
ఆదరించుకునేటువంటి వాడు. ఎవరైనా చెప్పాలనుకుంటే సమయం ఉంది. ముందున్న సమయానికి మనం ప్రవేశిస్తాం. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. గత సంవత్సరం నా వాగ్దానం దుష్టత్వం నుండి నిన్ను కాపాడునని ఇచ్చాడు దేవుడు. ఆ వాగ్దానం జనవరి 1వ తారీఖు నుండి నిన్న 31వ తేదీ వరకు సంవత్సరం అంతా నా ఎడల వచ్చాడు. ఎన్నో దుష్టుడు ఎంతగానో శోధిస్తూ ఏదిస్తున్నప్పుడు కూడా వాడి నుండి నన్ను విడిపిస్తూ కాపాడుతూ వచ్చాడు దేవుడు. ఎన్నో కష్టాలు నష్టాలు వాటన్నిటిలో కూడా తోడుగా ఉంటూ వచ్చాడు. అంతేకాదు మహి వాగ్దానంలో కూడా అమ్మాయికి ఫస్ట్ ఇయర్ ఈ సబ్జెక్టులు ఆగుతూ వచ్చినాయి. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి అవి కూడా అయిపోతే ఒక సంవత్సరం అంతా ఖాళీగా ఉండిద్ది అనుకుంటా ఎంతగానో బాధపడి ప్రార్థన చేసుకుంటా ఉన్నాము. ఇంకా ఆ రోజు రిజల్ట్స్ వచ్చినప్పుడు అన్న చూసి చెప్పాడు, అమ్మ అన్నింటిలో పాస్ అయిందమ్మ అని చెప్తూ వచ్చాడు. ఇంకా ఆ పిల్ల నేను కూర్చొని, అమ్మ నాకైతే నీ మీద నమ్మకం లేదు, మరి దేవుడే కార్యం చేశాడు నీ ఎడలని. ఆ పిల్ల వాగ్దానం నమ్మకానికి ఆస్పదం కలగజేస్తానన్నాడు. ఏ ఊరు అన్నాడు. ఇంక తర్వాత కాలేజీలో చేర్చాలని తిరుగుతా ఉన్నాం. ఫ్యాట్ వెళ్ళాము. అక్కడ ఫీజు మెస్ ఫీజు అన్నీ ఎక్కువగా ఉన్నాడు. మా పరిస్థితి అయితే కట్టలేము. సరేనని అరుణ చెప్పింది, అక్క మీరు ఫీజు కట్టే పని ఉండదు, చీరాల్లో నేను చదివిన కాలేజీ ఉందక్క, బాగా చెప్తారు అని చెప్తూ వచ్చింది. సరేనని మేము ఆగుతూ ఉన్నాము. ఇక 7వ నెలలో 7వ తారీఖు వెళ్ళాము కాలేజీ కాడికి ముగ్గురు, మా పిల్ల నేను నాన్న. వెళ్ళి వచ్చినాక 9వ తారీఖు అట్ట చేద్దామని అనుకున్నాం. చూసి వచ్చామంతా బాగానే ఉంది. ఇక తెల్లారి పొద్దున్నమ్మ నాకు నొప్పిగా ఉందని అంది. అంతకుముందే చెప్పింది. నేను మా అక్కయ్యతో కూడా చెప్తూ వచ్చాను, అదేం కాదులమ్మా, మరి చూపిస్తే మందుల ద్వారాగా ఏదన్నా కానీ కరిగిద్దిలే అని అంటే ఇక సరేనని తెల్లారి పొద్దున్నే 7వ తారీఖేమో కాలేజీ చూసి వచ్చాము. ఇక 8వ తారీఖు హాస్పిటల్ వెళ్ళాము. వెళ్తే ఇక డాక్టర్ గారు టెస్ట్లు అవి చేసి బ్యాట స్కానింగ్ రాశాడు. స్కానింగ్ రాస్తే అమ్మ ఇది మందుల ద్వారాగా కరగదు, ఆపరేషన్ చేయాల్సిందని అన్నాడు. ఇంక సరేనని ఆపరేషన్కి తీసుకెళ్ళాము. అదే ప్రైవేట్గా చేయాలంటే మా వల్ల అయ్యేది కాదు. ఆ విషయంలో కూడా దేవుడు దుష్టత్వం నుండి కాపాడుతానన్నాడు కదా, ఆ విషయంలో కూడా దేవుడు గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఆపరేషన్ జరుగుతూ వచ్చింది. అరగంటకి అయిపోయింది అన్న ఆపరేషను, గంట సేపు పట్టింది. ఎంత బాధపడుతున్నాను అనుకొని అంతగానో ఏడ్చుకుంటూ వచ్చాము. ఇంకా ఆ రోజు ఆపరేషన్ అయిందాక అన్న కూడా వెళ్ళాల డ్యూటీకి ఉన్నాడు, ఇంటి దగ్గర హాస్పిటల్లోనే ఉన్నాడు. అన్న అక్క కూడా వచ్చారు. ఇంకా ఆ గాయం అనేది అమ్మాయికి తగ్గల. 2 నెలలు పొద్దు ఆ పిల్ల నేను హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఆ డ్రెస్సింగ్ అనేది చేపిస్తూ ఉన్నాము. ఇంక తర్వాత 9వ నెలలో ఇక అమ్మాయిని కాలేజీలో చేరుతూ వచ్చాము. ఆనాటి నుండి ఈనాటి వరకు ఆ పిల్ల జీవితంలో దేవుడు మేలు ఎన్నో చేయించి వచ్చాడు. అంతేకాదు ప్రణయి మహి ఇద్దరు ఊరి నుంచి వస్తున్నారు తుఫానప్పుడు, ఎవరో తాగిపోతాను వచ్చి వాళ్ళ బండిని గుద్దితే వాళ్ళిద్దరిని దేవుడు ఎంత భద్రంగా కాపాడుతూ వచ్చాడు. ఎందుకంటే ఏదో ఒక ఇద్దరి బిడ్డలిద్దరికి ఎరగాల్సిన పరిస్థితులు అయ్యి వాటన్నింటిలో కూడా కాపాడుతూ వచ్చాడు. అందుకనే ప్రణయ్ వాగ్దానం, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, జకర్యా 3:17 వాడికి ఆ వాగ్దానం నెరవేరుస్తూ వచ్చాడు. మహిళ వాగ్దానం కూడా నెరవేరుస్తూ వచ్చాడు. మొన్న 22వ తారీఖు గొలుసు ప్రార్థన చేసుకొని వెళ్ళి మేతకు పోయేస్తుంటే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర స్పీడ్ బ్రేకర్ కాడ మన యజమానుడు బేగ పడలేదన్నాడు. ఎగిరి అవుతున్న నేను సిమెంట్ రోడ్డు మీద పడ్డా. ఇప్పుడు ఈ టైం నేను హాస్పిటల్లో పడి ఉండాల్సిందని, కానీ దేవుడు మోకాలికే దెబ్బ తగిలింది. అందుకే దుష్టత్వం నుండి నేను కాపాడుతానన్నాడు. నిన్న పరిస్థితి కూడా నెమ్మది లేని పరిస్థితి అయినప్పుడు కూడా దేవుడు నిన్న జరిగిన పరిస్థితిలో కూడా కాపాడుతూ వచ్చాడు.
రక్షణ కోసం మీరందరూ ప్రార్థన చేయమని అడుగుతూ దేవుని నామాన్ని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇంకా ఎవరైనా వారి యొక్క వాగ్దానంలో నెరవేర్పు పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. నేను వాగ్దానం తీసుకుంటున్నప్పుడు అప్పుడు పెద్దగా వచ్చేదాన్ని కాదు మందిరానికి. ఎందుకంటే డ్యూటీ ఉందని హాస్పిటల్ వెళ్ళాలని అంతా వచ్చేదాన్ని అనమాట. ప్రార్థన రమ్మంటే ఏదో సాకులు చెబుతా డ్యూటీ ఉందని వెళ్తూ ఉండేదాన్ని అనమాట. అయినా కూడా దేవుని కృప నన్ను విడిచిపెట్టలేదన్నమాట. ఎక్కడున్నా కూడా నన్ను తీసుకొని సియోనికి నడిపిస్తూ వచ్చాడు అనమాట. నడిపిస్తూ వచ్చినప్పుడు నేను వాగ్దానం పోయిన సంవత్సరం తీసుకున్నాక ఆ మాట నాకు వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఇచ్చినాక యెహోవా నీకు తోడై ఉన్నాను అన్నాడు. బలాజుడైన పరాక్రమైన బలాజుడని మాట్లాడుతూ వచ్చాడు. యెహోవా నీకు తోడై ఉన్నాను అన్నాడు అని నేను వస్తాను ఉన్నాను. 3 నెలలు అయింది వాగ్దానం తీసుకున్నాక. 3వ నెలలో ఇక ఫస్ట్ తారీఖే పింఛన్ డబ్బులు తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాను. చూపించుకోవడానికి నాకు ఆ డబ్బులు పింఛన్ వచ్చినాక తీసుకొని వెళ్దామని ఊరక అసలు ఎందుకు చాలా చూపించుకోవాలనుకుంటున్నాను. చూపించుకోలేదని వెళ్ళా. చూపించుకొని వద్దామని వెళ్తే అక్కడికి వెళ్తే కొల్లారమ్మల అక్కడికి వెళ్తే ఆయన టెస్టులు చేసి స్కాన్ తీసి అమ్మ పెద్ద గడ్డ ఉంది, 1 కాదు 2 గడ్డలు ఉన్నాయి, చెయ్యాలంటే నీకు 1,00,000 రూపాయలు గట్టి కావాలి అమ్మ, ఇన్ని ఖర్చులు అవన్నీ ఉంటాయి అన్నాడు. అన్నప్పుడు నేనేం చేశాను, ఇంకా ఇంత చెబుతున్నాడు అని చెప్పి ఇంటికి వచ్చి వస్తానే ఉన్నాను. నేను వండుకుండా వస్తున్నాను. ఏమో నాకు ఇంకో బయట కానీ చూశాను. చూస్తే బయట కానొచ్చింది. నేను రాత్రి మా ఇంటికి రాకుండా అడుగు వెళ్ళా వాళ్ళ ఇంటికి. వెళ్ళినప్పుడు అతని కానీ నేను చెబుతున్నట్టు చెప్పాడమ్మా ఇటు చెప్పాడు అని నేను మాట్లాడుతుంటే నాకు తెలియకుండానే నాకు దుఃఖం వచ్చేస్తుంది. ఆ దుఃఖం మాట్లాడుతూనే ఉన్నాను, దుఃఖం వచ్చేస్తుంది. అమ్మాయి అంది, అమ్మా ఏం కాదు, నీకు దేవుడే సహాయం చేస్తాడు, ఏం కాదు ప్రార్థన చేసుకుంటాము, మేము కూడా చేస్తామని అంది. అన్నాక మళ్ళీ మారేటప్పుడు ఫోన్ చేసింది మళ్ళీ నాకు అమ్మాయి. అతను పలానా సార్ గవర్నమెంట్ హాస్పిటల్లో చూస్తారంట, ఉచితంగానే చూస్తారంట, మాకు తెలిసిన వాళ్ళు చెప్పారని అంది. అన్నా కూడా నాకు గవర్నమెంట్ హాస్పిటల్ బాగా చేయట్లేదు అమ్మాయి, సరే కానీ ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఆ అమ్మాయి కూడా చేస్తుంది. మళ్ళీ నాకు ఫోన్ చేసి నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు నేను దాంట్లో మీద ముందు పెద్ద ఉంది, ఆమె ఏం చేసింది, ఫోన్ చేయండి చెయ్యి అని అంట ఉంది. జీవమ్మ ఉంది కదా మా ఇంటికాడ, ఆమె ఉంది. నేను కొనుక్కొని వెళ్తా ఉన్నా, వచ్చింది నా కాడికి వచ్చి ఏమమ్మా వెళ్తున్నాను ఇటు సంగతి చెప్పారా అంటే అది అంతనే అంది. అమ్మాయి నీకు తెలిసినావా రాతున్నావు కదా, నువ్వు మొన్న దాకా పనిచేస్తూ వచ్చావు కదా, నువ్వు అడుగు ఏం చెప్తాను అన్నాక ఏం కాదు నాకు అంటే ఫోన్ చేసినాక సరే అప్పుడు చేయలే. తర్వాత మళ్ళీ గుంటూరు పోయాం, విజయవాడ ఆయన ఆయన గుంటూరు రాశాడు. ఆడకు పోయాం ప్రైవేట్ హాస్పిటల్కి. ఆడకపోతే ఆడ కూడా డబ్బులు చాలా వరకు అమ్మని అన్నారు. ఇక ఇవన్నీ కాదని గుంటూరులోనే ఉండి ఆమెకు ఫోన్ చేసామన్నమాట. ఫోన్ చేస్తే మమ్మీ నా ఎదుగుతుంది. మా అమ్మ నేను ఫోన్ చేస్తే అన్నీ అమ్మటే ఇటు సంగతి అమ్మని చేయాలన్నారు మేడం అని అంటే అమ్మంది, నువ్వు ఇక్కడ నుంచి గుంటూరు నుంచే వచ్చేసేయి, ఇక ఇంటికి పోరాక అంటే నేను ఆ కాడికి వచ్చి నేను విజయవాడలో ఉన్నాను పెద్ద హాస్పిటల్లో, ఇక నేను చేపుతాను ఆపరేషన్, రూపాయి ఖర్చు లేకుండా నేను చేపుతాను అమ్మని అమ్మని మాట్లాడింది అనమాట. ఫోన్లో మాట్లాడితే కాలం ఇంటికి పోయి ఒడ్డు తట్టుకొని వస్తామని వెళ్ళి ఆ రేతుడిని వచ్చి తెల్లారిపోతుంది మా అమ్మని తీసుకొని వెళ్ళాను. మా అమ్మని తీసుకొని వెళ్ళినప్పుడు ఎవరు లేరు కానీ తల్లి కాబట్టి కొత్త వచ్చిందన్నమాట ఉంది. అక్కడ పోయినాక డాక్టర్ అన్నారు
ఇక చేస్తామమ్మా అని చెప్పి అన్ని టెస్టులు చేసారు. అన్ని టెస్టులు చేసినాక టెస్ట్ అంటారు మనిషినంతా పంపించారు. అప్పుడు పోయినప్పుడు ఆయన అన్నాడు, అమ్మా నీకు పరిస్థితులు గుండె అయిపోయింది, ధైర్యం ఉండాలన్నాడు. అప్పుడు దేవుడే ఎవరికి తోడై ఉన్నాడన్న మాట నాకు గుర్తొచ్చిందన్నమాట. ఎక్కడున్నా ఆయన కృప తోడని ఆ ధైర్యం కొనుక్కుంటా ఉన్నానమాట. ఆ టెస్ట్ వచ్చింది, మళ్ళీ ముక్క పరీక్ష అని అది పంపించారు. అది వచ్చేలాగే 4 రోజులు పెట్టినాను అనమాట. అక్కడే హాస్పిటల్లో 4 రోజులు ఎవరు లేరు, తల్లి నేను ఇద్దరే ఉంటాను. ఏమో మొన్న గుర్తొస్తా ఉంది. ఏమంది అత్తమ్మ ఏం కష్టం నీకు, రూపాయి కష్టం నీకెందుకు ఏం కాదన్నమాట. దేవుడు నాకు అక్కడ చేశాడు అనమాట. ఆ రీతిగా రూపాయి ఖర్చు లేదు, ఏం లేదు, వాళ్ళే ఆపరేషన్ చేసి పంపించారు అనమాట. అప్పుడు నేను డాక్టర్తో అన్నా, మేడం నువ్వే జరిగించావు ఆపరేషన్ అంటే. అమ్మంది, అమ్మ ఇది నేను జరిగించింది కాదు, దేవుడే పక్షాన కార్యం చేత వచ్చాడు, దేవుడే చేశాడు అంది. అన్నప్పుడు ఆ రీతిగా సంగమంతన కోసం ప్రార్థన చేత వచ్చారు. అప్పుడు దేవుడు ఆ రీతిగా నా పక్షాన కార్యం చేత వచ్చాడు అనమాట. లేకపోతే ఈ దినం నేను ఇక్కడ ఉండేదాన్ని కాదనమాట. చనిపోవాల్సిన నన్ను ఆ మరణ పడక మీద నుంచి నన్ను లేవనెత్తా వచ్చాడు. ఇదే కాదు, ఎన్నో విషయాలు నా జీవితంలో దేవుడు నాకు ఎంతో నేను ఎప్పుడో 20 సంవత్సరాల కిందనే చనిపోవాల్సిన నన్ను దేవుడి కృపను బట్టి బ్రతికిస్తూ వచ్చాడు అనమాట. అదే స్థితిలో పరిస్థితుల్లో నేను ఉన్నప్పుడు మళ్ళీ నా కొడుకు హాస్పిటల్లో పనిచేస్తూ ఉండేవాడు. వాడికి కూడా ఒక ఇబ్బంది వచ్చిందన్నమాట హాస్పిటల్లో. వాడు వాగ్దానం చదవమ్మా. నేను మిమ్మల్ని ఆదరించింది నన్ను వచ్చింది వాడికి మాట. వాడు వాగ్దానం తీసుకున్నాడు. తీసుకున్నాక ఆ మాట వచ్చింది ఆదరిస్తుందని. నేను ఆడడం సమయంలోనే వాడికి ఇక్కడ ఆ పరిస్థితులు ఇబ్బందికరంగా ఉండి అట్లా సమయంలో కూడా తల్లి వాటిని ఆదరించినట్టుగా అన్నప్పుడు దేవుడే ఆదరిస్తూ వచ్చాడు అనమాట. వాడి విషయంలో కూడా అంత గొప్ప కార్యంగా వచ్చాడు అనమాట. నేను లేను, వాళ్ళు చూసేసిన వాళ్ళు చెప్పుకోవడానికి ఎవరు లేరు, అయినప్పుడు కూడా ఎవరు ఆదరించేవాళ్ళు లేరు అనమాట. తండ్రి లేడు, నారాడు పట్టించుకోవాలి. అయినప్పుడు కూడా దేవుడే వాడి వాగ్దానం ఇచ్చి నిన్ను ఆదరిస్తుందని వాడి తల్లి ఆదరించినట్టుగా తను ఆదరిస్తూ వచ్చాడు అనమాట దేవుడు నా బిడ్డని. అప్పుడు వాడు ఇంత ముందు కూడా ప్రకారమైన స్థలం ఇచ్చి తగ్గుతూ వచ్చాడు అనమాట. వాడు మరణాన్ని చిరిపుతూ వచ్చాడు అనమాట దేవుడు. మరలా జరిగినాక వాడు ఇంకా ఏదో చేసుకోవాలని బండిలో ఈ పెట్టుకొని తిరుగుతారంట. నమ్మలేక పరిస్థితి నేను అక్కడ ఉన్నాను. నేను ఎవరు ఆదరించేవాళ్ళక ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుడే ఆదరిస్తూ వచ్చాడు అనమాట. బిడ్డ పక్షాన్ని ఆదరించి మళ్ళా దేవుడు అక్కడ పని విషయంలో నా ఆపరేషన్ విషయంలో అన్ని విషయాల్లో దేవుడే సహాయం చేస్తూ వచ్చాడు అనమాట. దేవుడు వాగ్దానాల ద్వారా నెరవేరుస్తూ వచ్చాడు అనమాట. కుటుంబం వాగ్దానం చదవమ్మా. నా కృప నీకు చాలు. మాట కూడా నా కృప నీకు చాలు అన్నాడు. ఇవన్నీ వచ్చినప్పుడు కూడా దేవుడి కృప మా ఎలా మా కుటుంబం ఎలా ఉండాలి వచ్చింది అనమాట. దేవుడి కృప వల్ల దేవుడు ఎంతో గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు అనమాట. కీడు నాకు మాకు మేలుగా దేవుడు నాకు ఎంత కీడైతే వచ్చింది అంత మేలు చేస్తూ వచ్చాడు అనమాట. నా పక్షాన నా కుటుంబ పక్షాన బిడ్డల పక్షాన ఎంతో మేలు చేస్తూ వచ్చాడు అనమాట. దేవుడు నా మన సూత్రాలు ఎందుకున్నావు. దేవుని నామానికి దేవుని నామములకు మహిమ కలుగును గాక. ఇంకా ఎవరైనా సీయోనులో దేవుడు అద్భుతాలు దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి. నాకు బలహీనత ఎంతో వచ్చింది. దేవుడు ఆ బలహీనత నుంచి నన్ను అన్ని విషయాలు నన్ను కాపాడుతూ వస్తున్నాడు.
నాకు షుగర్ విషయంలో నాకు 4 రోజులు బాగుంటే 4 రోజులు బాగుంటుంది. తర్వాత షుగర్ ఎక్కువయ్యి హాస్పిటల్లో పోతే డాక్టర్ గారు అన్నారు, నీకు ఏం చెప్పినా చేయాలమ్మా, నువ్వు హాస్పిటల్లో జాయిన్ కావాలన్నాడు. నాకు ధైర్యం చాలు. మైసూరు అయితే నేనేం చేయాలి ప్రభు, నువ్వు నాకు ధైర్యం రచిస్తానన్నా కదా, నాకు ధైర్యాన్ని దయచేతండి అని అడుగుతానని ప్రార్థన చేసుకున్నా. ఇక నాకు అది చేయాలంటే నాకు అంత పొడగొడుతుంది. సరే ఇక్కడ సంగతమ్మా ఎటు చెప్పారు నాకు డాక్టర్ గారు అని చెప్తే వాళ్ళు ఇక 10 నుంచి మానేసి వచ్చినాక తీసుకెళ్ళారు. అది చేయించినాక అన్నారు, ఒక 50% ఒకటి 60% ఉందమ్మా, దాని గురించి చెప్పింది ఏం లేదులే, నీకు షుగర్ ఎక్కువగా ఉంది, ఆ షుగర్ కంట్రోల్ చేసుకోవాలి, నువ్వు అది కంట్రోల్ చేసుకుని ఏమి ఇబ్బంది ఉందని అన్నారు. అయినా నాకు ధైర్యం చాలా. ఇక తిరుగుతానికి 430 ఉంది, తిన్నాక 520 ఉంది. సంగతి అయ్యారు నాకు ఇబ్బంది, నాకు సేవ ఫోన్ చేసి చెప్పారు. వచ్చారు 2 భార్యాభర్తలు 2 వచ్చి చూసి, అక్క నీకు ఎంత ఉండకూడదు అక్క, నువ్వు చాలా జాగ్రత్తగా చూపించుకోవాలని చెప్పి వచ్చారు. ప్రార్థన చేసి వచ్చారు, ఎంతో ప్రార్థన చెప్పారు, మాటలు చెప్పారు. సంఘం కూడా నాకు ప్రార్థిస్తూ వచ్చారు, దాని గురించి దేవుడు కూడా నాకు కాపాడుతూ వచ్చాడు. అన్ని విషయాలు నాకు తోడుపడి ఉంటున్నాడు, నాకు ధైర్యాన్ని కూడా దయచేసాడు. దేవుడు మన స్తోత్రం ఎవరు ఉన్నారు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇంతటితో ఈ సెషన్ క్లోజ్ చేసుకుంటాం. ఎవరైనా ఉంటే తర్వాత అవకాశం రాదు, సంఘం ఎదుట చెప్పే అవకాశం రాదు, దేవుని ఎదుట చెప్పే అవకాశం రాదు, దేవుని మహిమపరిచే అవకాశం రాదు. ఎవరైనా ఉంటే సాక్ష్యం పంచుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. బ్రదర్స్, ఏంటన్నా